शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। నేటి కాలమాన విశేషాలు గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం సోమవారం సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 5:53. తిథి అమావాస్య తెల్లవారుజామున 5:35 వరకు. నక్షత్రం హస్త రాత్రి 1:39 వరకు. వర్జం ఉదయం 8:01 నుంచి 9:50 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుంచి 1:13 వరకు. మరల మధ్యాహ్నం 2:46 నుంచి 3:33 వరకు. అమృతకాలం సాయంకాలం 6:52 నుంచి రాత్రి 8:41 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగవర్గ రీత్యా శుభప్రదమైన సమయం రాత్రి 10:30కి. మనం ఆ సమయంలో ఏం చేయాలి అంటే దాన ధ్యానం చేయాలి. నిజానికి రాత్రివేళ మనం ధ్యానం చేసుకుంటూ కనుక నిద్రించినట్లయితే రాత్రి సమయం అంతా కూడా ధ్యాన సమయంగా పరిగణించబడుతుంది. ఏకాగ్రంగా మనసు నిలుస్తుంది. మరుసటి రోజు చాలా ఉత్తమంగా మనం నిద్రలేవడం, రోజంతా ఉత్తమంగా నడవడం జరుగుతుంది. అందుకని ఆ రాత్రి ధ్యానానికి మనం దీన్ని వినియోగించుకోవచ్చు. నేటి విశేషాలలో సోమవార వ్రతం, అలాగే మహాలయ అమావాస్య, కుశగ్రహణం ఇలాంటి విశేషాలన్నీ ఉన్నాయి. అమావాస్య కాబట్టి, మహాలయ అమావాస్య కాబట్టి మనం పితృదేవతల కోసం దానాధికం చేసుకోవడం, తర్పణాధికం చేసుకోవడం చాలా మంచిది. కుశగ్రహణం అనేటువంటి కారణం చేత మనం ఈ రోజున కనుక ఆ దర్భలని కోసినట్లయితే సంవత్సరం అంతా పవిత్రంగా మనకు ఉపయోగపడతాయి. అలా కాని పక్షంలో ఏ రోజు కోసినవి ఆ రోజే ఉపయోగపడతాయి. మనం వాడే దర్భాసనానికి కానీ, పితృకార్యాలకు కానీ, దేవకార్యాలకు కానీ, అగ్నిహోత్రాలకు కానీ ఉపయోగించేటువంటి దర్భలన్నీ కూడా ఈరోజు కోసుకోవటమే శ్రేష్టం. అలాగే ఈరోజు పితృదేవతలను సంతుష్టిపరచడం ద్వారా వారు ఈ సమయంలో వచ్చి అనుగ్రహించడం కోసం వస్తారు. కాబట్టి మహాలయ పక్షం అయిపోతుంది కాబట్టి ఈ సమయంలో వారిని పూజించటం, వారి కోసం దానాలు చేయటం చాలా ఉత్తమం. నేటి ఆణిముత్యాలు. ప్రాపంచిక భోగాల పట్ల తృష్ణ ఎంత తగ్గితే అంత తృప్తి కలుగుతుంది. మంచి చెడుల మధ్యన ఉండే రేఖ చాలా సన్ననిది. విచక్షణ అనే భూతత్వంలో దానిని వెతికి పట్టుకోవాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈ మహాలయ పక్షాల్లో వచ్చినటువంటి సోమవారం అమావాస్య తిథి కూడాను. ఈ రోజున పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందడానికి చాలా గొప్ప సుదినంగా భావిస్తాం. సంప్రదాయ రీత్యా పితృదేవతలకు తర్పణం ఇత్యాదుల వంటివి నిర్వహించటం, వారిని జ్ఞప్తికి తెచ్చుకోవటం, గోవు దగ్గరికి వెళ్ళి వారిని తలుచుకొని గోవుకు వలసిన ఆహారాన్ని ఇవ్వటం, గోగ్రాసం పంచటం, ఆవులు గోశాలలు నిర్వహించేటువంటి వారికి
గ్రాసాన్ని దానంగా ఇవ్వటం, పితృదేవుల పేర్లు చెప్పి ఇలా గనక చేసినట్లయితే విశిష్టవంతమైన అనిర్వచనీయ అనుభూతి కలుగుతుంది. అంతేకాదు స్వర్గలోకంలో ఉన్న పితృదేవతల యొక్క ఆశీస్సులు ఈ వంశానికి విశిష్టవంతమైన శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే పితృదేవతల యొక్క ఆశీస్సులు ఉంటేనే వంశం అభివృద్ధి చెందుతుంది సుమా అని చెప్పేసి మనకు సాంప్రదాయ రీత్యా చెప్పినటువంటి ముఖ్యాంశం. మహాలయ పక్షాల యొక్క ప్రభావ రీత్యా కూడాను అమావాస్య తిథి నాడు పితృదేవతలకు తర్పణాదులు లాంటివి ఇచ్చుకొని వారి యొక్క పేరు మీద ఈరోజు దాన ధర్మాలు కనుక ఆచరించినట్లయితే అనూహ్యమైనటువంటి విజయాన్ని పొందటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. ఈరోజు సోమవారం కాబట్టి ఆశుతోషుడు అభయంకరుడైనటువంటి పరమేశ్వరుని ఏకాదశ ద్రవ్యాలతో ఆరాధన చేయటం, ఉపవాసం ఉండటం, సాయం సంధ్యా సమయంలో భోజనం చేయటం ఇలా గనక ఆచరించినట్లయితే ఆశుతోషుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ జీవితాలలో అదృష్టాన్ని ప్రసరింపచేస్తాయి. విభూతి ధారణ, రుద్రాక్ష ధారణ సర్వే సర్వత్రా సుఖప్రదమైన జీవితాన్ని కూడా ప్రసాదింపచేస్తాయి సుమ. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నా పాపాగ్ని దహించునే మొయని నీవాందోళనల్ పొందకో ఫాలేక్షణ శంకనొందకుము భూసోమార్క తారామణుల్ నీ పాదాంబుజ భూషలై పరగవే నేనంత వాడన్ ప్రభు కోపాగ్నిన్ మరలించి కూర్మిగనుమా గోవాహ సిద్ధేశ్వర. ఓ సిద్ధేశ్వర స్వామి, నా పాపాగ్ని దహించునే మొయని నీవాందోళనల్ పొందకు. నా పాపమనేటువంటి అగ్ని అది నిన్ను కూడా దహించి వేసేంతటిది అని భావించి నన్ను వదిలివేయకు స్వామి. నువ్వు ఆందోళన పొందకు. వీణ్ణి గనక దగ్గరకు చేర్చినట్లయితే వీణ్ణి ఆవరించి ఉన్నటువంటి ఆ మహాపాపమంతా కూడా నన్ను కూడా అంటుకుంటుంది. ఆ పాపాన్ని నేను కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. వాడు అంత పాపాన్ని మూటగట్టుకున్నాడు హరేరే అని నన్ను చూసి ఆశ్చర్యపడుతూ నన్ను దూరంగా ఉంచకయ్యా నువ్వు మహాపాపిగా భావించి. నా పాపాగ్ని దహించునే మొయని నీవు ఆందోళనల్ పొందకు ఓ ఫాలేక్షణ. నువ్వు గనక నీ నుదుట ఉన్న ఆ మూడవ కన్నును విప్పినట్లయితే ఎంతటి వాడైనా సరే దగ్ధమైపోతాడు. అటువంటి ప్రళయాగ్నులను విరజిమ్మే మూడవ కన్ను కలిగిన నీవు కూడా నా పాపాన్ని చూసి నన్ను దూరంగా ఉంచితే నాకు దిక్కెవరయ్యా. శంకనొందకుము భూసోమార్క తారామణుల్ నీ పాదాంబుజ భూషలై పరగవే. వీణ్ణి దగ్గరకు చేరిస్తే నాకే ప్రమాదం అని మాత్రం భావించకయ్యా. ఎందుకంటే ఆ సూర్యుడు, చంద్రుడు వీరందరూ కూడా సకల నక్షత్ర గణములు కూడా నీ పాద పద్మముల దగ్గర వారు కూడా పుష్పములై శోభిల్లుతూ ఉన్నారు. మహాప్రచండమైనటువంటి కాంతి పుంజములైన ఆ నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు కూడా నీ పాదాల దగ్గర ఉన్నారయ్యా. కనుక నన్ను నీ పాదాల దగ్గరకు చేర్చుకుంటే వారి వెలుగులతో నా పాపాలు తొలగిపోతాయి. నీ దాకా రానక్కరలేదయ్యా. నన్ను నీ పాదాల దగ్గరకు చేర్చుకుంటే చాలు. అక్కడ ఉన్న సూర్యుడు, చంద్రుడు, మహాకాంతిపుంజములతో విరాజిల్లుతున్నటువంటి నక్షత్ర సముదాయము ఇవన్నీ అక్కడ ఉన్నాయి. కనుక ఆ కాంతులతో నా పాపాలు, నా అజ్ఞానం తొలగిపోతుంది. నీ పాదాల దగ్గరకు చేర్చుకుంటే చాలు స్వామి. అంతకంటే నన్ను ఏమీ ఉద్ధరించనక్కరలేదు. నేనెంత వాడన్ ప్రభు
నేనెంతవాణ్ణయ్యా స్వామి, నన్ను తేలికగా నువ్వు అనుగ్రహించవచ్చు. కోప అగ్నిన్మరలించి కూర్మిగనుమా గోవాహ సిద్ధేశ్వర, నా పైన కోపమునేటువంటిది మాత్రం చూపించకు. మహాపాపాలు చేసినందుకు నా పైన నువ్వు కోపం వహించకు, కరుణ చూపి నన్ను నీ పాద పద్మముల దగ్గరకు చేర్చుకో స్వామి అంటూ ఆర్తితో ఆ సిద్ధేశ్వరుణ్ణి అర్థిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవులు శ్రీ సోమశేషు గారి సిద్ధేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. अखिल जगन्मातो मा तमसा तापेन चाकुलानस्मान् अनुगृह्णात्वनुकम्पा सुधार्द्रया हसितचन्द्रिकया. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्री विष्णुरूपाय नमः शिवाय. श्री उमायै नमः. జగదంబ పరాశక్తి ఉమాదేవి యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తూ ప్రథమ శతక ప్రథమ స్తవకంలో 2వ శ్లోకం, నిఖిలేషు ప్రవహంతీం నిరుపాధి విమర్శ యోగ దృశ్యోర్మిం అజరామజామమేయాం కామపి వందే మహాశక్తిం. నిఖిలేషు ప్రవహంతీం, అన్నిటి యందు ప్రవహిస్తున్నది ఆ మహాశక్తి అన్నారు ఇక్కడ. ఉమాదేవి అంటే మహాశక్తి, మహాశబ్దమే చెప్తున్నది, గొప్పదైనది అయినటువంటి ఆ శక్తి అన్నిటిలో ప్రవహిస్తున్నది అన్నారు ఇక్కడ. శక్తి యొక్క లక్షణమే ప్రవాహము లేదా ప్రసారము అన్నారు ఇక్కడ. శక్తి ఒకచోట గూడు కట్టుకున్నట్టు కూర్చోదు, అది వ్యాపిస్తుంది. ఆ వ్యాపకత్వమే ప్రవాహము. ఒక రాగి తీగకి విద్యుత్ శక్తిని తగిలించగానే తీగంతా విద్యుత్ శక్తి వ్యాపిస్తుంది. అలాగే విశ్వంలో అంతటా అన్నిట్లోనూ ప్రవహిస్తున్నటువంటిది ఆ మహాశక్తి అన్నారు ఇక్కడ. ఈ ప్రవాహానికి లహరి అని పేరు. ఆ శక్తియే ఈ జగత్తుకి సౌందర్యం గనక ఆ శక్తి ప్రవాహాన్ని ఆదిశంకరులు సౌందర్య లహరి అని కీర్తించారు. అదే నిఖిలేషు ప్రవహంతీం, అన్నిటిలో ప్రవహిస్తున్నది ఆ మహాశక్తి. ఆ శక్తి ఎలాగున్నది అంటే నిరుపాధి విమర్శ యోగ దృశ్యోర్మి. విశ్వం అనంతం, విశ్వంలో అనేక రకములైనటువంటి ఉపాధులు ఉన్నాయి. ఉపాధులు అంటే పదార్థముల యొక్క స్వరూపము ఉపాధి అనవచ్చు. ఉపాధికి ఎప్పుడు పరిమితి ఉంటుంది. ఒక కుండలో నీరు పోసేమంటే కుండకి పరిమితి ఉంది. ఆ కుండ పరిమితి బట్టి నీటి యొక్క పరిమితి నిర్దేశింపబడుతున్నది. అలాగే ఈ ప్రపంచంలో ఎన్నో ఉపాధులు ఉన్నాయి. సూర్యుడు ఒక ఉపాధి, చంద్రుడు ఒక ఉపాధి, పర్వతములు, గ్రహములు, మానవులు, పక్షులు, ఇవన్నీ ఉపాధులు. ఇటువంటి ఉపాధుల యందు ప్రవహిస్తున్నటువంటి చైతన్యం. కానీ ఆ చైతన్యానికి ఉపాధి లేదు, అందుకే నిరుపాధి అన్నారు ఇక్కడ. అంటే ఉపాధి లేనటువంటి విమర్శ యోగ దృశ్యోర్మి. విమర్శ రూపిణి విద్యా వియదాది జగత్ప్రసూహు లలితా సహస్రనామం చెప్తుంది ఇక్కడ. విమర్శ అంటే విమర్శత్వం అంటే వ్యాపకత్వం అని అర్థం. అలాంటి వ్యాపకశీలమైనటువంటి యోగశక్తి అన్నారు ఇక్కడ. యోగము అంటే జ్ఞానము అని కూడా అర్థం ఉన్నది. ఆ వ్యాపకశీలమైన జ్ఞానరూపమైనటువంటి శక్తి అది ఎలా ఉన్నదంటే దృశ్యోర్మిం అన్నారు ఇక్కడ. అంటే అది విమర్శ రూపముగా యోగముగా కనిపించేటటువంటి తరంగ శక్తి. ఊర్మి అంటే తరంగం అని అర్థం. తరంగం అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? తరంగం అంటే పౌనఃపుణ్యం, ఫ్రీక్వెన్సీ అని అంటారు ఇక్కడ. ఆ శక్తి తరంగాలుగా వ్యాపిస్తుంది. రకరకాల పరిణామాలు తీసుకోవడమే తరంగం అని చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం. ఈ సర్వజగత్తు యందు వ్యాపిస్తూ ఏ ఉపాధికి అనగా దేశ కాల వస్తు పరిమితులకు లోబడకుండా ఉండేటటువంటి వ్యాపకశీలమైన జ్ఞానరూపమైనటువంటి తరంగమే ఆ శక్తి అన్నారు ఇక్కడ. ఆ తరంగ రూపములుగా విస్తరిస్తున్నది. ఇదే అరుణాం కరుణా తరంగితాక్షి అనే మాటలో కూడా మనకు దర్శనమవుతున్నది. ఎందుకంటే ప్రవాహ లక్షణంలో తరంగాలు ఉంటాయి. ప్రవాహం అంతా ఒకటే అయినప్పటికీ రకరకాల తరంగాలు కనబడుతుంటాయి. అలాగే రకరకాల జ్ఞానములుగా ఆలోచనలుగా విస్తరించి వ్యాపించినటువంటి మహాశక్తి. ఆ శక్తి ఎలా ఉంటుంది అంటే అజరాం, దానికి జర లేదు. జర అంటే జీర్ణత్వము, ముసలితనము అని అర్థం. ఆ శక్తికి జీర్ణత్వం అనేది లేదు. ఆ శక్తి ఎప్పుడు క్షీణించదు, అది సడలదు. అందుకే అజర. అజ, ఆ శక్తికి పుట్టుకు కూడా లేదు అన్నారు. అది ఫలానా అప్పుడు ఉద్భవించిందని చెప్పడానికి లేదు, నిత్యమైనది. అందుకే అజరాం అజాం. ఆ శక్తి ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అంటే అమేయాం,
కొలతకి అందదు. మొత్తానికి అనిర్వచనీయమని ఇప్పుడు తెలుస్తున్నది. మహాశక్తిని నమస్కరిస్తున్నాం కానీ మహాశక్తి ఇది అని నిర్దేశించి చెప్పలేం. నిర్దేశించి చెప్పలేమని మాత్రం చెప్పగలం. అందుకే అద్భుతమైన మాట వేశారు ఇక్కడ, కామపి అనేది. కామపి అనే మాటకి ఏదో ఒక అనిర్వచనీయమైన అని అర్థం. ఇక్కడ ఏదో ఒకనొక అనే పదము సంస్కృత భాషలో విశిష్టమైనది. అందుకు అనిర్వచనీయమైనటువంటి ఆ శక్తికి వందనము. నిఖిలేషు ప్రవహంతీం నిరుపాది విమర్శయోగ దృశ్యోర్మిం అజరామజామమేయాం కామపి వందే మహాశక్తిం. అన్నిటిలో ప్రవహిస్తున్నది, దేశకాల వస్తు పరిమితులు లేకుండా జ్ఞానరూపమైనటువంటి వ్యాపక శక్తిగా తరంగ రూపముగా ఉన్నటువంటిది, జరలేనిది, పుట్టుక లేనిది, కొలత కందనిది అయిన ఒక అనిర్వచనీయమైన మహాశక్తి. ఆ శక్తికి నమస్కారము అంటూ మహాశక్తి అంటే నిర్వచనం చూపించారు. ఇది పరమేశ్వరుని యొక్క స్వభావ సిద్ధమైనటువంటి శక్తి. సా తత్వత సమంతాత్ సత్యస్య విభోస్తతా తపశ్శక్తి లీలా మహిళా వపుష హైమవతి తనుషు కుండలిని. ఇది నిజానికి శ్లోకాలు, స్తోత్రాలు అనేకంటే ఒక జ్ఞానాన్ని అందించే సూత్రాలను కూడా చెప్పవచ్చు. సా అనగా ఆమె. ఆ శక్తి ఎటువంటిది అంటే తత్వతః అంటే యథార్థముగా విచారించి చూస్తే తెలుస్తున్నది ఏంటి అంటే సమంతాత్ సత్యస్య విభోస్తతా తపశ్శక్తి. ఆ మహాశక్తి విచార దృష్టితో మనం ఆలోచించి చూస్తే సత్యస్వరూపుడైన పరమేశ్వరుని చుట్టూ వ్యాపించిన తపశ్శక్తి అన్నారు ఇక్కడ. ఆమె తపశ్శక్తి. ఇదే తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం అని దుర్గా సూక్తం చెప్తున్నది ఇక్కడ. ఆవిడ తపశ్శక్తి. ఎవరి యొక్క తపశ్శక్తి అంటే సత్యస్య విభో, సత్యస్వరూపుడైన విభుని యొక్క తపశ్శక్తి అన్నారు. సత్యస్వరూపుడైన విభుడు అంటే పరమేశ్వరుడు అర్థం. విభు ప్రభు కూడా రాజత్వాన్ని చెప్తుంటాయి. జగదీశ్వరుడు కనుక విభు, అతడు సత్యుడు. పరమేశ్వరుని నామం సత్య, అందుకే సత్యనారాయణ అంటూ ఉంటాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సచ్చిత్ ఆనందం, ఇది సత్య శబ్దం. సత్యస్య విభోహో, అతడు సత్యస్వరూపుడు అంటే శాశ్వతుడైన పరమేశ్వరుని యొక్క తపశ్శక్తి అది ఎక్కడున్నది? ఆయన చుట్టూ ఉన్నది. ఇది ఎలాంటిదంటే ఒక జ్యోతి మనం వెలిగించగానే ఆ జ్యోతి నుంచి కాంతి వస్తుంది. ఆ కాంతి ఆ జ్యోతిని అంటి పెట్టుకుని జ్యోతి చుట్టూ ఉంటుంది ఇక్కడ. అలాగే జ్యోతి యొక్క కాంతి జ్యోతి చుట్టూ ఉన్నట్లుగా పరమేశ్వరుని యొక్క తపశ్శక్తి పరమేశ్వరుని చుట్టూ ఉన్నది. తపశ్శక్తి అనే మాట చాలా విశేషమైన మాట. లోకంలో తపస్సు అనే మాట మనం ఏవేవో అర్థాల్లో వాడుతుంటాం. సతపో తప్యత అని వేదం కూడా తపశ్శక్తి గురించి చెప్తున్నది ఇక్కడ. తపస్సు అంటే ఒక పని చేయడానికి ముందు ఆ పనికి కావలసినటువంటి జ్ఞానము, శక్తి, దీనంతటిని కూడా తపస్సు అని అంటారు. ఆ తపస్సే పని రూపంలో వ్యక్తమవుతుంది. అలాగే సృష్టికి కారణమైన సర్వ విధములైన జ్ఞానము, దానికి కావలసిన ఇచ్ఛాక్రియాది శక్తులు, ఇవన్నీ పరమేశ్వరుని యొక్క తపశ్శక్తి అని చెప్పాలి. అందుకే సంకల్ప, జ్ఞాన, ఇచ్ఛా, క్రియలు ఇవన్నీ తపశ్శక్తి. ఆ తపశ్శక్తే అమ్మవారు. ఆ తపశ్శక్తి ఎవరిదో? ఆయన సత్యస్వరూపుడిని శివుడు. అందుకే సత్యస్య విభోస్తతాస్ తపశ్శక్తి. కనుక అమ్మవారు అనగా మహాశక్తి అని ముందు శ్లోకంలో చెప్తూ ఆ మహాశక్తే సత్యస్వరూపుడైన పరమేశ్వరుని తపశ్శక్తి. ఆ తల్లి లీలగా ఒక స్త్రీమూర్తి ధరిస్తే హైమవతి అని అంటున్నాం. ఈ హైమవతి అంటే పార్వతి అని అర్థం. ఇంకా హైమవతి శబ్దానికి తర్వాత శ్లోకంలో విశేషమైన అర్థాలు గ్రహిద్దాం. ప్రస్తుతానికి హిమవత్పర్వత రాజపుత్రైన ఉమాదేవి ఎవరు అంటే అన్నిటిలో ప్రవహిస్తూ ఉపాధులకు పరిమితం కాకుండా ఉన్నటువంటి మహాశక్తి. అది అజరాం అజాం అమేయ, అదే పరమేశ్వరుని యొక్క తపశ్శక్తి స్వరూపిణి. ఆమె లీలగా ఒక మహిళా రూపాన్ని అంటే స్త్రీ రూపాన్ని ధరించితే హైమవతి అనిపించుకుంటున్నది. అందుకే లీలా మహిళా వపుష హైమవతి. ఇక్కడ ఈ శ్లోకంలో విశేషంగా అమ్మవారి యొక్క 3 స్వరూపాలు చెప్పబడుతున్నాయి. మొదటిది పరమేశ్వరుని యొక్క తపశ్శక్తి, రెండవది ఆ తల్లి ధరించినటువంటి స్త్రీ రూపము, అది హైమవతి. ఆ స్త్రీ రూపం ఎటువంటిది? లీలా అన్నారు ఇక్కడ. లీలా అంటే స్వేచ్ఛగా ధరించేది, స్వేచ్ఛగా చేసేది అని అర్థం. ఆ స్వరూపము ఇది కర్మ కొద్దీ గ్రహించిన రూపం కాదు. తన ఇచ్ఛ కొద్దీ ఏ రూపము లేని ఆ శక్తి స్వతంత్రంగా ఒక రూపం స్వీకరించింది. స్వేచ్ఛయా ధృత విగ్రహ అని శాస్త్రం చెప్తున్నది. స్వేచ్ఛతో విగ్రహాన్ని స్వీకరించింది. ఆ విగ్రహము అనగా ఆ రూపము స్త్రీ రూపము, అదే హైమవతి. ఆ తల్లి తనుషు కుండలిని, సర్వజీవుల యందు వాళ్ళ శరీరాల యందు కుండలిని రూపముగా ఉన్నది. అందుకు పరమేశ్వరుని యొక్క తపశ్శక్తి
ఆవిడ లీలగా పార్వతీ రూపముతో ఉన్నది. ఆ తల్లి సర్వజీవుల శరీరముల యందు కుండలిని రూపముగా ఉన్నది. ఇలా అమ్మవారి యొక్క 3 రూపములు ప్రస్తావించబడుతున్నాయి. ఇది మహాశక్తి, అదే తపశ్శక్తి, అది మొదటి రూపము. 2 లోకాన్ని అనుగ్రహించడానికి స్వీకరించిన హైమవతి రూపము. 3వది సర్వజీవుల దేహముల యందున్న కుండలిని రూపము. కనుక కుండలిని ఆ పార్వతీదేవి యొక్క ఒకానొక స్వరూపమే. అది శరీరంలో ఇలా ప్రసరిస్తున్నది. ఇది ఉమాదేవి అంటే ఏమిటో నిర్వచనం ఇంత చక్కగా చెప్పబడుతున్నది. మహాశక్తి, తపశ్శక్తి, హైమవతి, కుండలిని అని చెప్తూ ఇక లోక నిర్మాణం ఆ శక్తి ద్వారా ఎలా ఏర్పడిందో వివరిస్తున్నారు. భారతీయ సంస్కృతిలో అనగా హిందూ ధర్మంలో భూర్భువస్సువః మహః జనః తపః సత్య అనే లోకాల గురించి వర్ణించారు. అందులో మొదటి సత్యలోకం, తర్వాత తపోలోకం, తర్వాత జనలోకం, ఆ తర్వాత స్వర్లోక, భువర్లోక, భూలోకములు చెప్పబడుతున్నాయి. అందులో మొట్టమొదటి సత్యము. ఈ సత్యలోకం అంటే ఏమిటి, అక్కడి నుంచి వచ్చిన తపోలోకం ఏమిటి, జనోలోకం ఏమిటో వివరిస్తున్నారు ఇక్కడ. పరమ పురుషో నాభిర్లోకానాం సత్య ఉచ్యతే లోకః పరితస్తతః సరంతి సూక్ష్మాశక్తి తపోలోకః. నాభి, నాభి అంటే కేంద్రము అని అర్థం. ఒక బండికి నాభి ఉంటుంది, అంటే ఒక బండి చక్రం యొక్క మధ్య భాగాన్ని నాభి అంటారు. ఈ నాభిని ఆధారం చేసుకుని ఆ చక్రం యొక్క ఆకులు, ఆ వృత్తము అన్నీ ఆధారపడి ఉంటాయి ఇక్కడ. అందుకే నాభి ప్రధానం. అలాగా సమస్త జగత్తుకి కూడా ఆ పరమ పురుషుడు అయిన సత్యస్వరూపుడైన పరమేశ్వరుడు నాభి వంటివాడు. అతడు శాశ్వతుడు కనుక అదే సత్యలోకము. అంటే జగత్ అంతటికి కేంద్రమైన పరమపురుషుని యొక్క స్వరూపమే సత్యలోకము. ఇది తెలుసుకోవాలి. పరమపురుషుడు సత్యలోకం. ఆ తర్వాత ఆయన యొక్క సూక్ష్మ శక్తి ఆయన చుట్టూ వ్యాపించింది. అది తపోలోకం అని చెప్పబడుతున్నది. ఆ తపోలోకం నుంచి జనోలోకం ఎలా వచ్చిందో ఇంకా వివరణ కనబడుతున్నది. మొత్తానికి సత్యలోకం అనగా సర్వలోకములకి కేంద్రమైన పరమపురుషుడు అని చెప్తూ ఆ తర్వాత తపోలోకం అంటే ఏమిటో, జనోలోకం ఏంటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ ఉమాదేవి చరణారవిందార్పణమస్తు. శ్రీ గురుదత్త. విద్య నేర్చుకునే శిష్యుడికి ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణం వినయం. వినయం ఉన్నప్పుడే విద్య సద్విద్యగా పరిణమిస్తుంది, సమాజ శ్రేయస్సుకు పనికొస్తుంది. విద్య అంటే జ్ఞానాన్ని కలిగించేది అని అర్థం. ఏ విధమైన జ్ఞానం కలిగిస్తుంది అయితే? దీనికి సమాధానం సందర్భాన్ని బట్టి ఉంటుంది. వైద్యాన్ని అభ్యసించే వారికి వైద్య జ్ఞానమే విద్య కదా, ఆరోగ్యమే దాని యొక్క ఫలం. సంగీతాభ్యాసం చేసేవారికి సంగీత జ్ఞానమే విద్య, శ్రవణ సుఖమే దాని ఫలం. అలాగే తత్వాభ్యాసం చేసేటప్పుడు పరమాత్మ తత్వమే విద్య కదా, అఖండ ఆనందమే దానికి ఫలం. ఇలా ప్రతి విద్యకు ఒక్కో ఫలం ఉంటుంది. అయితే ఏ విద్య అయినా శిష్యుడికి బాగా అబ్బాలంటే కేవలం శాస్త్రాలను కంఠస్థం చేస్తే చాలదు. ప్రతి శాస్త్రంలోనూ కొన్ని కీలక రహస్యాలు ఉంటాయి. అవి తెలిసినప్పుడే ఆ విద్యాఫలం పూర్తిగా అందినట్టు అవుతుంది. అవి గురువులు బోధిస్తేనే వస్తాయి. వారు బోధించాలంటే శిష్యుడికి వినయం ఉండాలి కదా. వినయవంతుడైనటువంటి శిష్యుడికి గురువు శాస్త్ర రహస్యాలను బోధించి విద్యను లోతుగా అభ్యసించేలా చేస్తాడు. అలా అభ్యాసం చేయగా చేయగా వాడి బుద్ధి వికాసం చెందుతుంది. ఆ వికాసం వల్ల ఆ విద్యలోని కొత్త కోణాలను స్వయంగా దర్శించటమే కాక తన శాస్త్రానికి సంబంధం లేని తత్వాలను కూడా అర్థం చేసుకోగలుగుతాడు. ఆ స్థాయికి చేరినవాడు తన శాస్త్ర విజ్ఞానాన్ని కేవలం వివరించటంతో ఊరుకోడు, దాన్ని స్వయంగా ఆచరించి చూపిస్తాడు కూడా.
సమాజ క్షేమానికి దాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు. విద్య ఆ స్థాయికి చేరినప్పుడు అది సద్విద్యగా మారుతూ ఉంటుంది. సద్విద్య అంటే అందరికీ శాశ్వత సుఖాన్ని అందించగల పరతత్వాన్ని అందించేది. ఇందాక చెప్పిన మానసిక వికాసం కలిగినప్పుడు ఏ విద్యలోంచి అయినా ఈ సద్విద్య బాగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోని అన్ని విద్యలకు అదే మూలం గనుక కదా, అదే మూలం. అయితే గురువులు వినయం గల శిష్యులకే తమ శాస్త్ర రహస్యాన్ని ఎందుకు బోధించాలని సందేహం కలగవచ్చు కదా. ఎందుకంటే వినయం సత్ప్రవర్తన ఉన్నప్పుడు మాత్రమే మనస్సులో ఆ వికాసం కలుగుతూ ఉంటుంది. అప్పుడే విద్య సద్విద్యగా మారుతుంది. అంటే వికారం లేనటువంటిది, వికాసం కలిగే మనస్సు కలుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ప్రీతిని గౌరవాన్ని నటించి శాస్త్ర రహస్యాలు తెలుసుకుందాం అనుకుంటే వారు ఆ విద్యలో నిపుణులు కావచ్చేమో, కానీ గురుబోధ వల్ల కలగలిసినటువంటి వికాసం మాత్రం వారికి కలగదు. ఏదో విద్యను నేర్చుకోవచ్చు, ఎక్స్పీరియన్స్, కానీ నిజమైనటువంటి ఆనందం దాంట్లో దొరకదు. వారి మనస్సులోని దుస్సంస్కారం దానికి అడ్డుపడుతూ ఉంటుంది. అలాంటి వారి విద్య కాగితం మీద గీసిన చంద్రుడి బొమ్మ లాంటిది. కాగితం మీద చంద్రుడి బొమ్మ ఎంత అందంగా ఉన్నా వెన్నెలను ఇవ్వలేదు కదా, వెన్నెలు ఇవ్వలేదు కదా, అది ఆ వెలుతురు వెలుతురు ఇవ్వలేదు కదా, ఆ చల్లదనంతో ఉండినటువంటిది ఇవ్వలేదు కదా. బొమ్మ బాలే బాగుంది, ఎంత బాగుంది, అబ్బా చంద్రుడు, నదులు, చాలా బాగా అద్భుతంగా గీశాడు బొమ్మ, ఇది బెస్ట్ పెయింట్. నిజమే, పెయింటర్ది బెస్ట్ పెయింట్. చంద్రుడు అక్కడ ఉన్నాడు, ఉన్నట్టుగానే భావన ఉన్నది, కానీ వెలుతురు ఇవ్వలేడు కదా, కానీ చల్లదనాన్ని ఇవ్వలేడు కదా. అలాగే వినయాన్ని నటించేవారి విద్య కూడా ధనార్జనకు పనికి వస్తుందేమో, కానీ వారి ఉన్నతికి కానీ సమాజ క్షేమానికి కానీ పనికిరాదు అని తెలుస్తుంది. ఈ పెయింట్ ఎట్లా గోడకు వేసి దానికి ఫస్ట్ ప్రైజ్ ఎట్లా వస్తుందో వస్తుంది, వేసిన వాటికి వస్తుంది, నోబెల్ ప్రైజ్ కూడా వస్తుంది. కానీ దాంట్లో వేసినటువంటి ఆ చంద్రుడి వెలుతుర రాదు కదా మనకు. కనుక విద్య ఎంత ముఖ్యమో వినయము అంతకన్నా ముఖ్యము. నేర్చుకునే గురువు పట్ల ప్రీతి గౌరవం మనస్సులో ఎప్పుడూ ఉండి తీరాలి అని. ఆ గౌరవం లేకపోతే, ప్రీతి లేకపోతే ఆ విద్య అబద్ధ వాళ్లకు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.